చవరగాసి వినను తెలియను నేను ఒక యూరోప్‌లో ఉంటాను. సో, ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి మెమరీ లాస్, బ్రెయిన్ ఏజింగ్. చాలా రియలిస్టిక్‌గా అందరికి రిలవెంట్ అయ్యే టాపిక్ అండి. మనం డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా ఏదో ఒక విషయం మర్చిపోతూ ఉంటాం. అదొక విషయమే కాదు. వాలెట్ గానీ, కీస్ గానీ, ఫోన్ గానీ, సో చాలా విషయాల్లో ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? బ్రెయిన్ ఏజింగ్ అనేది మనకి ఎర్లీ 20స్, 30స్‌లో ఎందుకొస్తుంది? 60+లో ఉండాల్సింది మన గ్రాండ్ పేరెంట్స్ మర్చిపోయారంటే ఓకే. మన పేరెంట్స్ మర్చిపోయారంటే ఓకే. మనం ఎందుకు మర్చిపోతున్నాం? మన ఎర్లీగా ఏజ్ ఉన్న మనం 20, 30స్‌లో ఉన్న పర్సన్స్ మనం ఎందుకు మర్చిపోతుంది? దీనికన్నిటికి రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మాట్లాడుకోవాలంటే. సో, క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఏ విషయం ఏంటి అనేది క్లియర్‌గా మీరు చదవండి మీకు టైం ఉన్నప్పుడు. సో, నా మాటలో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్తున్నాను. సో, విషయం ఏంటొచ్చేసి మనకి ఈ బీడీఎఫ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అండి. సో, కీ రోల్ ప్లే చేస్తది. సో, బీడీఎఫ్ అంటే నథింగ్ బట్ బ్రెయిన్ డ్రివెన్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనమాట. సో, ఎప్పుడైతే ఇది మనకి వర్క్ చేస్తుంటదో సెన్సింగ్ గాని, మన మైండ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది మంచిగా అంది మనకి ఎంతైతే వర్క్ చేస్తదో మన మైండ్ అనేది మంచి క్రియేటివిటీగా, ప్రొడక్టివిటీగా, మెమొరీగా, స్ట్రాంగ్‌గా మనం ఉంటాం అనమాట. సో, ఎప్పుడైతే ఇది ప్రాసెస్ అనేది ఉంటదో, స్లో డౌన్ అవుతుంటదో దానివల్ల మనం చాలా మర్చిపోతుంటాం. చాలా థింగ్స్ మనం మర్చిపోతుంటాం అనమాట. సో, ఏఐ టెక్నాలజీలో అందరూ పరిగెడుతూ ఎంతో అప్‌డేట్‌గా ఉన్నప్పుడు మనం ఎందుకు థింగ్స్ అనేది మర్చిపోతాం? ఈ ఫోన్‌లలో రిమైండర్‌లు పెట్టుకొని ఎందుకు మనం ఉంటున్నాం? సో, మార్నింగ్ లెగాలని నువ్వు ఎందుకు లెగలేకపోతున్నావు? అలారం పెట్టుకుంటే తప్ప. సో, ఇలా ల్యాక్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు సరిగ్గా పడుకొని పోవడం, సరిగ్గా తినకపోవడం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో, ఇవన్నీ దానికి రీజన్స్ అవుతూ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, బ్రెయిన్‌కి కావాల్సిన ఫుడ్ తినాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి. బ్రెయిన్‌కి సంబంధించిన ఫుడ్ అంతా మనం తింటుంటే హెల్తీగా మనకి స్ట్రాంగ్‌గా మన బ్రెయిన్ ఏజింగ్ అనేది ప్రాసెస్ అనేది స్లో అవుతదనమాట. లేదంటే ఫాస్ట్ అప్ అయ్యి మనం అన్ని థింగ్స్ మర్చిపోతుంటాము. సో, నట్స్ గానీ, డార్క్ చాక్లెట్ గానీ, ఇలా మనకి ఇంపార్టెంట్ ఫుడ్ అనేది మన బ్రెయిన్‌కి సంబంధించిన ఆల్మండ్స్ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ ఫుడ్ అని తింటూ ఉండాలి. సో, డార్క్ చాక్లెట్ అనమాట. 75 కోకో అనమాట. డార్క్ చాక్లెట్ బ్రెయిన్ ఫుడ్. ఇది కూడా మీరు తింటూ ఉండండి. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రెయిన్ ఏజింగ్ అనేది ఎందుకు ఈ ప్రాబ్లమ్ అనేది మనందరికి యంగర్ జనరేషన్‌కి వస్తుంది? ఎందుకు మనం థింగ్స్ మర్చిపోతున్నాం? సో, రీజన్ అయితే ఇదే అనమాట. ఎక్సర్సైజ్ అనేది నువ్వు చేయకపోతే నీ బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందదు. సరిగ్గా వాటర్ తీసుకోకపోతే, సరిగ్గా పడుకోకపోతే ఎక్సర్సైజ్ అంటే మీరేం కష్టపడిపోవద్దు. పనేం లేదు. సో, ఎక్సర్సైజ్ అంటే మీకు కుదిరిన ఎక్సర్సైజ్ మీరు చేయండి. వాకింగ్ గాని, జాగింగ్ గాని, యాక్టివిటీస్ ఏదో ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. సైక్లింగ్ గాని, స్విమ్మింగ్ గాని, డాన్సింగ్ గాని మీకు ఏది కుదిరితే ఆ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మీరు ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటారో మీ బ్రెయిన్స్ అనేది బీడీఎఫ్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటది. స్ట్రాంగ్‌గా ఉంటది. మీరు థింగ్స్ అన్ని మర్చిపోరు. సో, బ్రెయిన్ ఏజింగ్ అనేది స్లో అవుతదనమాట. సో, ఈ ఇయర్ నుంచైనా మీ బ్రెయిన్ అనేది ఏజింగ్ స్లో అయ్యే ప్రాసెస్ పని చేయండి. ఫాస్ట్ అయిపోయే ప్రాసెస్ చేయకండి. హెల్తీగా ఉంటారనుకుంటున్నాను. ఉంటాను మరైతే. మళ్ళీ కలుద్దాం ఇంకొక టాపిక్‌తో.